నాకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు క్రాంతి కుమార్, ఆయన మిలిటరీలోకి పంపించాను. ఆయన అంటే 81లో ఆయన పుట్టిండు, 82లో పుట్టిండు, 84లో సాయి చంద్ పుట్టిండు. అంటే ఈ ఇద్దరు కూడా ఒకరు దేశం కొరకు నేను సేవ చేస్తానా అన్న అని నా పెద్ద కొడుకు అంటే, ఆర్మీ సైనికుడిగా నేను జాయిన్ అవుతానంటే సంతోషం అని నేను ఇంకా ఇంతకంటే గొప్ప కార్యం ఏం చేయలేము మనం మనకుండే స్థాయిలో. మాది దళిత కుటుంబం, శ్రామిక కుటుంబం, పేద కుటుంబం. మా నాన్నల ఆస్తులు మాకేం లేవు, నాకు కూడా ఆస్తి లేదు. కాబట్టి మనకు ఉండే ఆస్తే ఈ దేశంలో ఉండే సంపద మీదనే మనం బతకాలి. నాకేం ప్రభుత్వ ఉద్యోగం లేదు. సరే నీవు ఆర్మీలోకి వెళ్తానంటే సంతోషం. ఆర్మిక సైనికుడిగా ఈ దేశానికి సేవ చేస్తాననేది దృక్పథం రావడమే చాలా గొప్ప విషయంగా నేను భావించి తనను ఆర్మీలోకి పంపాను. సర్వీస్ పూర్తి చేసిన 17 సంవత్సరాలు. ఆ తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత 1 ఇయర్ 2002లో జాయిన్ అయ్యిండు, 2018లో రిటైర్డ్ అయ్యిండు. 2021 ఏప్రిల్ 1వ తారీఖు నాడు లివర్ డ్యామేజ్ కావడంతో చనిపోయాడు ఆయన పెద్ద కొడుకు. రెండో కొడుకు సాయి చంద్. ఆయన ప్రస్థానం చెప్పాలంటే కొద్దిగా చెప్తాను. అయితే మూడో పాపన ఉంది నాకు ఇప్పుడు ప్రస్తుతం. ఇక నా కూతురు ఉన్నది, ఆమె కూడా ప్రజెంట్గా పైలట్ ట్రైనింగ్ చేస్తుంది బేగంపేటలో. సో ఈ ముగ్గురి సంతానానికి నేను ఉన్నాను. అయితే నా కొడుకుల తల్లి చనిపోయింది. నా మొదటి భార్య, నా ఇద్దరు కొడుకుల తల్లి 2001లో ఆమె కరెంటు షార్ట్ సర్క్యూట్ తోటి మా ఇంట్లో సర్క్యూట్ షార్ట్ వచ్చి బట్టలు ఆరేస్తుంటే చనిపోయింది. ఆ యొక్క దుఃఖాన్ని సాయి చంద్ కళ్ళారా చూసిండు. తన తల్లి మరణాన్ని తన కళ్ళ ముందే తను కాపాడాలని చేతులు దాచి అమ్మా అమ్మ అని అరిస్తే కూడా తల్లి తన చెంతకు చేరకపోవడం, తన కళ్ళ ముందే కనుమరుగవడం తనకు ఎంతో దుఃఖాన్ని మిగిల్చిపోయింది. ఆ 15 ఏళ్ల వయసు తనకప్పుడు సాయి చంద్. ఆ పసిప్రాయంలో తన కన్నీళ్ళు తుడుచుకొని ఎంతసేపు ఆపుదామన్నా కన్నీళ్ళు ఆగని వయస్సు ఆయనది. అట్లా బాధని దాదాపు తను చనిపోయే వరకు 2023 జూన్ 29 వరకు తన తల్లి జ్ఞాపకాన్ని మర్చిపోలేదు. తన తల్లి యొక్క మరణాన్ని ఎప్పుడు తలుచుకుంటుండేది. తన ఇంటర్వ్యూలో ప్రతి ప్రస్థానంలో తన ఇంటర్వ్యూలో ఎప్పుడు మొదలుపెట్టినా తన తల్లిని తలుచుకోకుండా ఎక్కడ ఇంటర్వ్యూలో ప్రస్తావించలేదు.